to be us. So back to what I was saying. To be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. మీ సంస్మరణ సభ అంటున్నారు కానీ నాకు ఇది ఒక ఆత్మీయ సమ్మేళనంగా అనిపిస్తుంది. మీ అందరి అనుభవాలు, మీరు ఆయనతో గడిపిన క్షణాలు, అవన్నీ నాకు చెప్పకుండా నాకంటూ ఏమీ లేకుండా నా జ్ఞాపకాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయో, నా మనసంతా ఇప్పుడు మీరందరూ పంచిన జ్ఞాపకాలతోటి, అనుభవాలతోటి నిండిపోయింది. నేనేం మాట్లాడలేను. నిజంగా ఓదేలు మీరందరూ అన్న అన్న అంటున్నారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ దొరికినటువంటి తమ్ముడు నాకు ఓదేలు. ఇవాళ ఆ తమ్ముడి బాధ్యతని ఆయన నిర్వర్తించారు. నా బాగోగుల గురించి ఆలోచిస్తున్నారు. మీ అందరి మధ్యకి మళ్ళీ నన్ను తీసుకొస్తాను అంటున్నారు. నాకు అంతకంటే ఆనందమైన విషయము లేదు. నాకు ఇంతకు మించిన పెద్ద ప్రపంచం కూడా అవసరం లేదు. నాకు ఇది చాలు, ఈ బ్రతుకి ఇది చాలు అనిపిస్తోంది. నిజంగా నేను పిల్లలతో ముచ్చటించాలని అనుకున్నాను. కానీ ఇవాళ మొదటి రోజు, ఒకప్పుడు కరస్పాండెంట్స్ మేమందరము పోటీ పడి పనిచేసేవాళ్ళం విద్యార్థుల కోసం. ఎంత పోటీ పడేవాళ్ళం అని అంటే, అబ్బా వాళ్ళకి వచ్చేస్తుందా, మనం ముందుండాలి, మనం చేయాలి అని అనుకునేవాళ్ళం. వీళ్ళు ఆ పోటీగా చేసి చూశారు, వ్యక్తిని వ్యక్తిగా చూశారు. అది వాళ్ళ గొప్పతనం, అది మా గొప్పతనం కాదు, సార్ గొప్పతనం కాదు. ఇక్కడ ఉన్నటువంటి జనంలో ఉన్నటువంటి ఈ సింగరేణి గోల్డ్ బెల్ట్ లో ఉన్నటువంటి ఆప్యాయత, వాత్సల్యం, ఇవి మీరు హైదరాబాద్ కాదు కదా, ఢిల్లీ వెళ్ళండి, ఏ దేశానికి వెళ్ళండి, ఇదైతే ఎక్కడా దొరకదు. అదైతే నేను ఘంటాపరంగా చెప్పగలను. ఇది విలువలు లేని సమాజం ఇప్పుడు ముందుంది. కానీ అటువంటి విలువలను ఇస్తూ ఇంతమంది ప్రజలు ఈయనను హక్కును చేర్చుకున్నారు అని అంటే, ఆయన టాలెంట్ ఏంటో, ఆయన ఏంటో ప్రతి చిన్న విషయాన్ని మీరు ఉదాహరిస్తున్నారు అని అంటే, ఆయన నిజంగా చిరస్మరణీయుడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పిల్లలకి నేను మా జర్నీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఎక్కడికి వెళ్ళినా మేము ఇద్దరం ఉండేవాళ్ళం. ఏ మీటింగ్లోకి వెళ్ళినా కానీ ఉండేవాళ్ళం. ఇంటికి వచ్చిన తర్వాత ఈ కరస్పాండెన్స్ అక్కడ అలా జరిగింది, ఇలా జరిగిందని చెప్తున్నారు కదా, ఇవన్నీ మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం. మా మధ్య అంటే సంసార బంధం కన్నా కూడా స్నేహం, ఆత్మీయత, జన్మజన్మల బంధం మా మధ్య ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నాను, మళ్ళీ పుట్టినా కూడా షౌకత్ సార్ మన్నవట్లోనే పుట్టాలి. ఆయన భార్యగా నేను ఇదే జీవితాన్ని కోరుకుంటాను. ఇంతవరకు మాకు దక్కిన గౌరవం కానీ, గుర్తింపు కానీ మేము చేసింది కాదు, దేవుడు మాకు ఇచ్చిన ఒక వరంగా నేను అనుకుంటున్నాను. అందరికీ పిల్లలు ఉంటారు, ఉన్నంత మంది పిల్లలు ఎవరికి, మాకున్నంత. సార్ ఎక్కడికో వెళ్ళలేదు, మన మధ్యలోనే ఉన్నారు. మీకు ఆంక్షిస్తూనే మీ ఆయన గురించి చెప్పాలో ఏం తరచూ మీ మధ్యలో ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ వాళ్ళ అనుభవాలు చెప్పిన వాళ్ళందరూ అనే అనుకుంటున్నాను. కానీ నేను ఆయన వెంట జీవితం అంతా ఒక అదృష్టం ఇది కావట్లేదు. మీ అందరికీ ఆయన ఆశీస్సు, ఆయన ఆకున్నారు. ఎటువంటి విలువల విద్య, ఆయన ఎక్కడి నుంచో మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. అది నా ప్రగాఢమైన నమ్మకం. అందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం.
షౌకత్ గారి సంస్మరణ సందర్భంగా మందమరి కోల్బెల్ట్కే విద్యను అందించినటువంటి షౌకత్ గారి సంతాప సభలో పాల్గొనడం చాలా బాధాకరం. ఆయనతో పంచుకున్నటువంటి అనుబంధం, స్నేహం, అనురాగం మా మిత్రులు, కరస్పాండెంట్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు జీవితకాలం మర్చిపోని ఈ సంస్మరణ సభకు, ఈ సభను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి ఆ పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మా కరస్పాండెంట్సు, అందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుతూ, షౌకత్ గారి కోసం ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు. షౌకత్ అంటే ఉందాతనం అంట. అవునా సార్? అరబీ భాషలో షౌకత్ అంటే ఉందాతనం. ఇంకొక పేరు మన తెలంగాణలో మర్యాద రామన్న. నాకు తెలిసి స్కూలు పరంగా స్కూల్లో పోటీతనం ఉండేది. స్కూల్లో పోటీతనం ఉన్నది. తోటి కరస్పాండెంట్కి పోటీతనం ఉండేది కాదు అతని దగ్గర. ఏ స్కూల్ అయినా డెవలప్ కావాలి, ప్రతి స్కూలు డెవలప్ కావాలని చెప్పి ఆలోచించేవారు. పక్క స్కూల్కు వెళ్ళి ఈరోజు మీరు స్కూల్లో చేయాలంటే ఇన్విటేషన్ తయారు చేసేవారు. ఎవరికైనా రికగ్నిషన్ కావాలంటే ఎంఈఓ దగ్గరికి పోయి మరి అతనే ఇంగ్లీషులో, అంటే నేను చెప్తే ఎక్కువ కావచ్చు, మన ప్రాంతానికి రాపరిసీమ కర్నూలు జిల్లా నుంచి ఇక్కడ రావడం జరిగింది. వారి ఉద్దేశం, వారు పెళ్లి చేసుకున్న తర్వాత వారు కొంతమంది అంటున్నారు ఉపాధి కోసం వచ్చారని కాదు, మనకు ఉపాధి కల్పించడం కోసం వచ్చారు ఇక్కడికి అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. మనకు ఉపాధి కల్పించడం కోసం వచ్చారు. మీకు తెలుసు, ఇక్కడ చాలామంది ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది విద్యాలయాలు లేవు. కేవలం కొన్ని స్కూల్సే ఉండేవి. అవి ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి, కొన్ని కాన్వెంట్ స్కూల్స్ ఉండేవి. కానీ షౌకత్ గారి ముందు ఒక అయ్యగారు, బుక్క అయ్యగారు అని చెప్పి ఉండేది. బుక్క అయ్యగారు అని చెప్పి సినిమాల దగ్గర ఉండేది. తర్వాత ఒక 2 చిన్న బళ్ళు ఉండేది. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. అప్పుడు మాది గుడిసెబళ్ళే. ఆ గుడిసెబళ్ళకి వెళ్ళే మీలాంటి ఆల్ముత్యాలు వచ్చారని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. అది గుడిసెబడే. అప్పుడు అందరూ గుడిసెబడే, అందరూ సార్ది గుడిసెబడే, నాది గుడిసెబడే. ఇక్కడ అందరినీ కొంతమంది కాకపోవచ్చు. మా అజీజ్ గారు ఉన్నారు ఇక్కడ, వారు అదృష్టవంతుడు. తర్వాత దేశానికి త్యాగం చేసిన వ్యక్తి, దేశోద్ధారకుడు అనొచ్చు. అజీజ్ గారు అంటే కొంతమందికి ఉంటుంది అట్లా. ఆయన వచ్చుడితోటే ఒక కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థను క్రమం లోపల అదే పెద్ద మనసుతోటి ₹50,000 విరాళం ఇవ్వడం అంటే ఆయన ఒక గొప్ప. అంతేకాకుండా ఇంకొక ₹25,000 కూడా ఇస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే అనేక సందర్భాలు ఉన్నాయి. నేనే మా అక్కగారు గుర్తు చేస్తున్నారు. మరి మీ అందరికీ పేరు తెలుసో తెలియదో, సఫియా బేగం, అక్కయ్య పేరు సఫియా బేగం. మీకు తెలియదు అనుకుంటా. తెలుసు ఎవరికన్నా? మీ విద్యార్థులు తెలుసు, మా కరస్పాండెంట్ తెలియదు. నాకు అక్క చెల్లెలు లేరు. మా అక్క ఒకసారి మీ ఇద్దరు కలిసి వంట చేసినాం, గుర్తు చేసుకుంటున్నాం. అదే విషయం నిన్న చెప్తున్నారు, నువ్వు ఓదెల గారు చేసినట్టే చేయాలి, ఓదెల గారు చేసినట్టు లేదని చెప్పిరంట. అంటే మాకు కుటుంబపరంగా అనుబంధం, కరస్పాండెంట్గా అనుబంధం, ఒక మిత్రుడిగా అనుబంధం. ఆ అనుబంధం ఒక కొద్దిమందికి ఉంటుంది. అందులో నాకు దొరకడం నిజంగా నేను అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంత గొప్పగా మరి ఈ సభను, నాకు తెలిసి చాలా సభలు జరిగినాయి, సంస్మరణ సభలు జరిగినాయి. కానీ ఈ కోల్బెల్ట్లో షౌకత్ గారికి ఒక ఉపాధ్యాయులుగా, అదేవిధంగా పూర్వ విద్యార్థులుగా ఈ వందలాది మందిలో ఎంతో గొప్పగా జరగడం ఇదే ప్రథమము అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇదే ప్రథమం, ఇంకా జరగాలని కోరుకుంటున్నా.
ఇంత గొప్ప ఆలోచన ఆయనకు రావడం, మరి ఇక్కడ ఒక విద్యా సంస్థ నెలకొల్పడం ఒకటి మాత్రం వాస్తవం. నేను చెప్తున్నా, ఆయన ఉపాధి కోసం రాలే, విద్యను అందించడానికి వచ్చారు. విద్యను అందించడానికి వచ్చారు. నాకు తెలిసి అప్పుడు సింగరేణి కార్మికులు అయినా కూడా చాలామంది పేదవాళ్ళు ఉండే, వాళ్ళు ఇచ్చిన ఫీజుగా తీసుకున్నారు తప్ప బలవంత పెట్టలేదని కూడా నాకు తెలుసు. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నారు తప్ప బలవంత పెట్టలే. నేను అనుకుంటున్నా, అప్పుడున్న కరస్పాండెంట్లో ఇంతకుముందు అనుకున్నాం, ఇంగ్లీషులో మా మందమరి కావచ్చు, అప్పుడు ఇప్పుడున్నట్టు కోల్బెల్ట్ ఏరియా ప్రాంతంలో కానీ ఆయనకున్న ఇంగ్లీషు నాలెడ్జి అప్పుడు ఎవరికి లేదని కూడా నేను గర్వంగా చెప్తున్నా. ఆయనకున్న నాలెడ్జి అప్పుడే కనుక ఒక కార్పొరేట్ స్థాయిలో మరి స్కూల్ పెడితే ఇలా నాకు తెలిసి 100 కోట్లకు ఎదిగేవారు వాళ్ళు. కానీ ఆయన ఆలోచన అది కాదు. ఇక్కడికి వచ్చింది వాళ్ళందరికీ విద్య నేర్పాలి, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పాలి, మంచి విషయాన్ని చెప్పాలి అని చెప్పి అనేక సోషల్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో అక్షర దీక్ష నడుస్తూ ఉంది. అక్షర దీక్ష కూడా పాల్గొన్నారు. అక్షర దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక సందర్భాల్లో చెప్పేవారు, మనం అక్షరం ఇస్తున్నాం కానీ వయసులో కూడా విద్యను ఇవ్వాలని చెప్పారు. వయసులో అంటే ఎవరు? కొంతమంది మగవాళ్ళు చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఇళ్లలో ఆడవాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు కూడా వయసుల విద్య కేంద్రాలు పెట్టాలని చెప్పి వారు గొప్ప మనసుతోటి ముందుకు రావడం జరిగింది. అనేక సందర్భాల్లో ఎందుకు చందవరు చెప్పారు. అనేక సందర్భాల్లో కూడా మా అక్కగారు మరి పోలీస్ స్టేషన్కు పోతే వాళ్ళు నిర్వహించినటువంటి అనేక స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొని వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలున్నాయి. అనేక మంది పక్కపొంటి స్కూల్ ఉంటే ఆ స్కూల్లోకి వెళ్ళి విద్యార్థులను ఏ విధంగా తీసుకోవాలనుకుంటారు. కానీ ఏ రోజు షౌకత్ గారు పక్క స్కూల్ విద్యార్థులు తీసుకోలే. మీరు అక్కనే చదవండి, అక్కనే ఉండండి, కానీ నాకు పక్క స్కూల్ విద్యార్థులు కాదు, కొత్త స్కూల్ వాళ్ళు రావాలి, కొత్త పిల్లలు రావాలని చెప్పి కోరుకున్నటువంటి గొప్ప గుణమైనటువంటి మరి సార్. అదేవిధంగా అనేక కాలేజీలు నడిపారు, విద్యా సంస్థలు నడిపాడు. ఇవాళ షౌకత్ గారు మరి నాకు తెలిసి చెప్తున్నా, షౌకత్ గారు పోలేదు, మన అందరి మనసులో మన నిండు హృదయంలో నిలిచి ఉండని చెప్పి నేను మనస్ఫూర్తి చెప్తున్నా. ఎందుకంటే వారి జ్ఞాపకాలు మనం ఉన్నంత వరకు ఉంటాయి. అది వారి జ్ఞాపకాలు ఈజీగా పోయేది కాదు. అతను ఒక మాట చెప్పేవారు, నాకు కొంచెం తెలుగులో తక్కువనే మేము చతుర్థయం అనేవారు. చతుర్థయం ఏంటి సార్ అన్న మీకు తెలుసా? మీకు తెలుసు. ఇప్పుడు చతుర్థయం నలుగురు మిత్రులు షౌకత్ గారు, మొగిలి గారు, వేణుగోపాల్, ఇంకొక సోమశేఖర్ గారు, వీరు నలుగురు మిత్రులు అని చెప్పి నాకు చెప్పేవారు. నేను ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటా. ఫ్రెండ్షిప్కు స్నేహానికి ఒక మరో గుర్తు అంటే షౌకత్ గారు అని చెప్పి సందర్భాన్ని చెప్తా ఉన్నా. మనకు అందరి ఆలోచన ఒక్కటిన్నది, ఇక్కడ గ్రంథాలయం కడదామని చెప్పి ఆ గ్రంథాలయం కోసం ఇవాళైతే ఏ విధంగా కృషి చేసినాం, ఇవాళైతే ఈ సమావేశం కోసం అంటే మీరు అందరు చెప్తాను, నాకు కృషి ఏం లేదు, మీ అందరిది ఉంది. మన అందరం కలిసి అయితే ఏ విధంగా అయితే మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఆ గ్రంథాలయం నిర్మాణంతో పాటు అక్కయ్య ఇక్కడ ఉండే అవకాశం ఉంటే లేదా వారానికో నెలకో 10 రోజులకో వస్తే ఇక్కడ ఉండడానికి కూడా వారికి మనం ఒక 2 రూములు కడదామని కూడా ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కయ్య గారు ఇక్కడ ఉంటే వారికి కూడా మన అందరిలో జ్ఞాపకాలు ఉంటాయి, సార్ జ్ఞాపకాలు ఉంటాయి. పూర్వ విద్యార్థులు, మీరు విద్యార్థులు కాదు దయచేసి మా బిడ్డలు, మా కొడుకులు, మీరు విద్యార్థులు కాదు మా కొడుకులు. మీరు దయచేసి ఇప్పుడు మీకు మీ తండ్రి తల్లులు ఎవరంటే మీ అమ్మ మా అక్క. ఖచ్చితంగా మీరు మరి గొప్పగా చూసుకోవాలి. మరి మా అల్లుళ్ళకి చెప్పేందంటే మీకు అనేక బాధలు ఉంటాయి కావచ్చు, దయచేసి మా బిడ్డకి బిడ్డ మాలూమే బిడ్డ బోలేతో బేటీ मेरा बेटी बोले तो తెలుగు మే బిడ్డ డాటర్. మీరు మా అక్కయ్యకు బిడ్డనే,
మా అక్కయ్యకు డాక్టరే మీరు, మా అక్కయ్యకు డాక్టరే మీరు. కోడలు లెక్క ఉండొద్దు. మా అక్క పొద్దున టిఫిన్ పెట్టాలి, ముందు ఛాయ్ ఇవ్వాలి, లంచ్ ఇవ్వాలి. రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే మారలేని లోటు మీరే తీర్చాలి. మా బావగారు లేని లోటు, మా కరస్పాండెంట్ షౌకత్ గారు లేని లోటు మీరే తీర్చాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా.